అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జీకే బిట్లు తయారు చేశాము. కష్టపడి తయారు చేసినందుకు కనీసం ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లాహోర్ పట్టణం ఏ నది ఒడ్డున కలదు? లాహోర్ పట్టణం ఏ నది ఒడ్డున కలదు? లాహోర్ పట్టణం రావి నది ఒడ్డున కలదు. సూర్యుని యొక్క ఏ భాగం మానవునికి కనిపిస్తుంది? సూర్యుని యొక్క ఏ భాగం మానవునికి కనిపిస్తుంది? క్రోమోస్పియర్. గిరిజనుల ఆరాధ్య దైవమైన బిర్సా ముండా ఎన్నవ జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రధాని మోదీ నేతృత్వంలో 118 మందితో కమిటీ ఏర్పాటైంది. 150వ జయంతి. బిర్సా ముండా ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? బిర్సా ముండా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. జార్ఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? జార్ఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. జలియన్ వాలా బాగ్ దురంతం జరిగిన సంవత్సరం? జలియన్ వాలా బాగ్ దురంతం జరిగిన సంవత్సరం ఏప్రిల్ 13, 1919. బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ను స్థాపించింది ఎవరు? బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ను స్థాపించింది నారాయణ్ మేఘాజీ లోఖాండే. భారత్ చైనాల మధ్య పంచశీల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? భారత్ చైనాల మధ్య పంచశీల ఒప్పందం 1954లో జరిగింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి వారు నేలలను ఎన్ని రకాలుగా విభజించారు? నేలలు అంటే సాయిల్. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారు నేలలను 8 రకాలుగా విభజించారు. భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతం ఏది? భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతం దామోదర్ లోయ. భారతదేశంలో వ్యవసాయ కమ్మతాల సంఖ్య అధికంగా ఉండే 2 రాష్ట్రాలు. భారతదేశంలో వ్యవసాయ కమ్మతాల సంఖ్య అధికంగా ఉండే 2 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్. ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23న జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరుపుకుంటారు. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వాతావరణ దినోత్సవం, పర్యావరణ దినోత్సవానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఈ బిట్ కూడా ఇచ్చాను. అటార్కీ అనగా ఏమిటి? అటార్కీ అనగా విదేశీ వ్యాపారం గల ఆర్థిక వ్యవస్థ. దూరంగా ఉన్న వస్తువులని దగ్గరగా చూసే సాధనం ఏది? దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపే సాధనం దూరదర్శిని. భారత సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? భారత సుప్రీంకోర్టు ఏర్పడిన సంవత్సరం 1937. ఏపీ హైకోర్టు ఉచిత న్యాయ సేవల టోల్ ఫ్రీ నెంబర్. ఏపీ హైకోర్టు ఉచిత న్యాయ సేవల టోల్ ఫ్రీ నెంబర్ 15100. భారతదేశం యొక్క విస్తీర్ణం భూమి యొక్క మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం ఆక్రమించింది? భారతదేశం యొక్క విస్తీర్ణం భూమి యొక్క విస్తీర్ణంలో 0.57% ఆక్రమించింది. కోల్కతా నగరం ఏ నది ఒడ్డున కలదు? కోల్కతా నగరం హుగ్లీ నది ఒడ్డున కలదు. భారతదేశపు చిలుక టుటీ ఏ హింద్ అని ఎవరిని పిలుస్తారు? అమీర్ ఖుస్రో. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని పిలుస్తారు. స్వతంత్ర భారత తొలి ఓటర్ ఎవరు? స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేకి. ఈయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 2022లో 106 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఆరెంజ్ సిటీ అని ఏ భారతీయ నగరాన్ని పిలుస్తారు? ఆరెంజ్ సిటీ అని మహారాష్ట్రలోని నాగపూర్ నగరాన్ని పిలుస్తారు. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పింక్ సిటీ జైపూర్ను పిలుస్తారు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుబ్బు ఎడ్యుకేషన్ 2025 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.